నమస్తేనా. మన దగ్గర ఇప్పుడు పెంటె లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ డిస్టిక్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయనతోని ఈ బీసీల మీద జరుగుతున్న ఈరోజు అన్ని పేపర్లల్లో అన్ని టీవీలల్లో అన్ని పార్టీలు బీసీల గురించి మాట్లాడుతున్నారు. అయితే బీసీలు ఏం చేస్తున్నారు, ఎట్లా, ఇవన్నీ విషయాలు అడుగుదాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కులగణన చేశారు, అది కరెక్టేనా? తెలంగాణ వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలు. ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా బీసీ రిజర్వేషన్ విషయాల్లో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన ఇది ఎవరు చేయాలి? ప్లానింగ్ కమిషన్ చేయాలా లేక బీసీ కమిషన్ చేయాలనే ప్రభుత్వానికి తెలియాలి. ప్రజలు కులగణన అనేటువంటి 77 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వం కూడా కులగణన అనే పేరుతోటి ఒకటి పెద్ద అలరి సృష్టించారు. అది సర్వే చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. కులగణన అంటే ఏంటి? దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కులాల వృత్తులుగా పనిచేసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏ కులం పైన ఎంతమంది ఉన్నారు, ఏ వృత్తి చేసుకుంటారు అనే దాని మీద సర్వే చేసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి బడ్జెట్ కేటాయించడానికే కులగణన చేస్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? పెద్ద అలడ సృష్టించింది. సమగ్ర సర్వే అనే పేరుతో గత 10 సంవత్సరాల కింద చేసింది. కానీ సర్వే చేసిన తర్వాత ఏం చేసింది? పెద్ద కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వేసింది. కానీ ఎలుకను పట్టినా, నువ్వు ఎలుకను పట్టినావా ఏం పట్టినావా తెలంగాణ ప్రజలకు తెలియదు. ఇప్పుడు అది తీసుకుపోయి లాకర్లో పెట్టిండు. సమగ్ర సర్వే అనే పేరుతో అలజడి సృష్టించు దేశంలో అమెరికాలో ఉన్న వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళు హడావుడిగా ఏమో జరిగిపోతుందనే ఉద్దేశంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత చేసింది శూన్యం అనిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకోటి 42% అన్ని పార్టీలు అంటున్నాయి. కరెక్ట్? అవి 40% వస్తాయి వీళ్ళకు. 42% బీసీలకు వస్తుందా? తెలంగాణలో ఆధార్ కార్డు లెక్క ప్రకారం 3,98,00,000 మంది ఆధార్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు సుమారుగా నాకు తెలిసిన వాటికి 20 నుంచి 30 లక్షల మంది ఉంటారు. వీళ్ళ పక్కన పెడితే ఈ ఆధార్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు లెక్క పెట్టి చూస్తే నీకు ఖచ్చితంగా దొరుకుతుంది కదా. దానికి ప్రకారమే నువ్వు సర్వే చేసి కులగణన సర్వే చేస్తే రిపోర్ట్ వస్తుంది. హైదరాబాదు చుట్టుముట్టు నగరంలో ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టున్నటువంటి దాంట్లో 5 అంతస్తుల మేడ నుంచి 50 అంతస్తుల మేడలు ఉన్నాయి. ఆ 50 అంతస్తు మేడలలో నువ్వు సమగ్ర సర్వే జరిపినవా? సమగ్ర సర్వే జరిపితే 52% మేడకి వస్తుంది. 42% ఉన్నది. 42 అంటున్నారు. 52% నుంచి 42 తీస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 52 టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది, 42 ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి 10% ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పుట్టుకలు ఉంటాయి కదా, జననం ఉంటుంది, మరణం ఉంటుంది. ఈ జననం మరణం ఎక్కడ పోయింది? దీన్ని లెక్క తీసుకున్నావా? 4% ఉన్నటువంటి వాడు ఇలా 10% అంటున్నావు. అంటే వారి పుట్టుక పెరిగిందన్న ఉద్దేశం. అంటే 52% ఉన్నోడు పుట్టిండా చచ్చిపోయిందా అంటే 52% ఉన్నోడు తక్కువ అవుతారా? కానీ 52% ఉన్నోడు 10 సంవత్సరాల్లో ఎంత పెరిగిండు, ఎంత జనాభా పెరిగింది. ఆ లెక్క ప్రకారం చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. కానీ అయినా కూడా ఈ ప్రభుత్వం 42% లెక్కలే తీసింది. బీసీలకు గత ప్రభుత్వాలన్నీ అన్యాయం చేసినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది వీళ్ళకు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అప్పటి నుంచి కూడా పరిపాలించిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ 2 దశాబ్దాలు వేరే పాలించిన వాళ్ళు ఉన్నారు. మరి అప్పటి నుంచి మీకు సమగ్ర కులగణనకు చేయవలసిన అవసరం ఎంత ఉన్నది? పరిపాలనా వ్యవస్థ దృష్టిలో మీరు చేయాలి. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని హైకోర్టు మొట్టికాయలు వేస్తే నువ్వు
కులగణన స్టార్ట్ చేసినాం. కులగణన చేసినందుకు ఈ కుల వృత్తులకు ఏమైనా లాభం జరుగుతుందని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఆశ ఉండే, ఏమని మా కుల వృత్తులపైన మాకు ఇప్పటివరకు జరగలేదు న్యాయము, ఇప్పుడనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుందని ఆశ ఉండే. కానీ ఇక్కడ కుల వృత్తుల వాళ్ళని కూడా అన్యాయం చేస్తున్నారు. బీసీ విద్యార్థులకు గత ప్రభుత్వంలో కూడా చాలా అన్యాయాలు జరిగినాయి. ఈ ప్రభుత్వంలో మన న్యాయం జరుగుతుంది వీళ్ళకు. మండల్ కమిషన్ లెక్క ప్రకారం ఆ రోజు విద్యార్థులందరూ కూడా నడి రోడ్డు పైన వచ్చి ఉద్యమాలు చేశారు. బీసీలకు న్యాయం జరగాలనే ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తే కేంద్రంలో బీపీ సింగ్ గారు ఉన్నటువంటి టైంలో కూడా ప్రభుత్వము దిగొచ్చి బీసీలకు న్యాయం చేసి, అంటే ఒక బీసీ విద్యార్థులు చదువుకోవాలంటే కాలేజీలో బీసీలకు రిజర్వేషన్ ఉండాలి, పాఠశాలల్లో కూడా వెళ్తే బీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఉద్యోగాలలో ఉన్నటువంటి అపాయింట్మెంట్ పోతే బీసీలకు కోటాలో ఉండాలి. ఏ కుల వ్యక్తి ఉన్నాడో ఆ కుల ప్రకారం అతనికి లాభం జరగాలి, ఆ నిష్పత్తి ప్రకారమే అతనికి ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎస్డబ్ల్యూఎస్ బీడబ్ల్యూఎస్ పెట్టేసి 92 మార్కులు వచ్చినానికి ఇవ్వకుండా 62 మార్కులు వచ్చినానికి ఇస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా? గొప్పలు చెప్తుంది మేము బీసీల కోసం చేస్తున్నామని, కానీ ఎక్కడ బీసీల కోసం ఏం లేదు, ఆచరణ పెడుతున్నారు, అనగకొడుతున్నారు బీసీలని. కాబట్టి ఈ ప్రభుత్వం పైన బీసీలకు ఎలాంటి విద్యార్థులకు నమ్మకం లేదు. కవిత జాగృతి, కల్వకుంట్ల కవిత జాగృతి, ఆమె బీసీలని ఉద్యమిస్తుంది. ఈమెకు బీసీలకు సంబంధం ఉందా? కేసీఆర్ కూతురేమి, ఈమెకు ఒక మచ్చ ఉన్నది. ముందుగా బీసీల పైన ప్రేమ ఉండే ముందు నీ మచ్చను తొలుచుకో. బీసీలు అని ఇప్పుడు రోజు ప్రజల ముందుకు వస్తున్నావు. మరి మీ నాయన ఉన్నప్పుడు 52% ఇచ్చారు కదా, మరి ఇప్పుడు 42% ఏ విధంగా ఇస్తున్నావు? అందులో నుంచి 20% ఇచ్చాము నాయన, 27% ఇచ్చాడు, 52% ఇచ్చింది. అందులో నుంచి 42% ఎవరు రేవంత్ రెడ్డి అంటాడు. మరి నువ్వు 52% ఉన్నప్పుడు పూర్తిగా సమగ్ర సర్వే చేసినప్పుడు నువ్వు ఎందుకు లెక్క చెప్పలేదు? చెప్పాలి కదా. నువ్వు ఉద్యమ నాయకురాలువి, మరి ఈ ఉద్యమ నాయకురాలు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు. కానీ ఇప్పుడు వచ్చి జైలుకెళ్ళి వచ్చిన తర్వాత నేను బీసీల పైన ప్రేమ చూపిస్తా అంటున్నావు. కానీ నిన్న ఎన్టీవీలోకి వచ్చిన వారు చూస్తే ఒకసారేమో 56% అని అంటున్నది బీసీలకు, ఈమె చెప్తుందేమో 42%కి ఓకే అంటున్నాయి అన్ని పార్టీలు 42%కి ఎట్లా ఒప్పుకుంటారు? మీరే చెప్తారు తప్పుల తడకగా ఉన్నది ఈ బీసీ కులగణనని. మరి మీరు ఎక్కడి నుంచి ఒప్పుకుంటారు? ఏ రకంగా ఒప్పుకుంటారు? గతంలో 65% ఉన్నట్టు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉండే, ఆ తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడల్లా 52% కేసీఆర్ అన్నారు. మరి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి 42%కి అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. సమగ్ర సర్వే ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? హైదరాబాద్ నగరంలో ఓటు సీట్ల ఏ ఇంటికైనా వచ్చి సమగ్ర సర్వే జరిగిందా? అపార్ట్మెంట్లో సమగ్ర సర్వే చేసిరా? ఏ బేసిక్ల పైన మీరు 42% ఇస్తానని చెప్తారు కులగణన ప్రకారం. కాబట్టి ఉద్యమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు బీసీ ఉద్యమాలు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఢిల్లీలో పోయి 3 రోజులు కాంగ్రెస్ వాళ్ళు దీక్ష చేస్తూ అంటారు, ధర్నా చేస్తూ అంటారు. అరే మీరు కులగణన కరెక్ట్ చేయకపోతే మీరు ఏ విధంగా ధర్నా చేస్తారు? ఏ విధంగా న్యాయం చేస్తారు? 9వ షెడ్యూల్లో రాజ్యాంగపరంగా మీరు అంటారు. రాజ్యాంగపరమైనటువంటి హక్కులను బీసీలకు కల రాస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాసింది కల రాసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను అనగదొక్కుతున్నది. 4% ఉన్నోనికోమో 10%కి వస్తుంది. మరి 52% ఉన్నోడు ఎంత రావాలనేది తెలియదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసి ఉండాలి. బీజేపీ వాళ్ళు మతపరంగా రిజర్వేషన్ ఒప్పుకోవాలంటారు. 100% ఒప్పుకోం. లేనిపోయినటువంటి 10% ఎక్కడికి వెళ్ళి వచ్చింది? గతంలో ఉన్నప్పుడు 10% లేకుండే. వాళ్ళు మతపరంగా వాళ్ళకు ఆల్రెడీ ఇస్తున్నారు. ముస్లిం అనే పేరుతోటి మతపరంగా ఇస్తున్నారు. మళ్ళీ మైనార్టీ పరంగా ఇప్పుడు 10% ఎందుకు ఇవ్వాలి? ఇట్లకి వెళ్ళి బీసీలకు వెళ్ళి అంటే బీసీలకు కూడా తగ్గించాలా? ఊరూరా ఇప్పుడు ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నారు, బీసీలో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికి వచ్చిన జాబ్లు? జాబ్ లేదు. సంచార జాతులు వాళ్ళు ఎక్కడ పడితే ఏడ బతుకుతే ఉంటే వాడు ఉంటున్నారు. సంచార జాతుల వారికి కూడా అన్యాయం జరుగుతుంది. బీసీలో ఉన్నటువంటి అనేక కులాల వరకు కొన్ని రకాలుగా కాకుండా అనేక రకాలుగా అన్యాయం జరుగుతుంది. గొర్రె కాపర్లు ఉన్నారు. ఆ గొర్రె కాపర్కు ఎక్కడ వస్తుంది జాబ్? పేరుకు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రె కాపర్ అంటారు. ఇలా స్కామ్లు బయట వస్తున్నాయి. కులాల పేరున ఎక్కడైతే జరగాలన్నటువంటి జరిగిందో
తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల బతుకులు మారతాయనుకున్నాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా అన్యాయం చేస్తుంది. ఈ శ్రీనివాస్ యాదవ్ బీసీ మిషన్ ఉండి కూడా ఈ బీసీలకు అవినీతిలా ఇరుక్కుపోయి ఉండదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా చెప్పింది, ఫిషరీస్ స్టాల్స్ పెడతామని చెప్పారు. సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఫిషర్స్ స్టాల్ పెడతామన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా ఫిషర్ స్టాల్ పెడతామన్నారు. ఎక్కడున్నా ఫిషర్ స్టాల్? వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి, బోయల బతుకులు ఆగమవుతున్నాయి, ముద్రాజుల బతుకులు ఆగమవుతున్నాయి. కానీ పేరుకు మాత్రం ఇదిగో బెల్లం పెట్టి మోచేతిలో చూపించారు, మోచేతితో నాకమంటారు, అరిచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకమన్నారు. అంటే ఇలాంటి సిస్టంలా కులవృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళని అన్యాయం గురి చేశారు. నమస్తే అండి, చాలా సంతోషం. మీరు బీసీల గురించి క్లియర్ కట్గా చెప్పినారు. వీళ్ళ బీసీల బతుకులు వీళ్ళు బాగుపడరు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళకు ఖాళీ ఇలా టైంపాస్ చేస్తుంటారు. అక్కడ జీవో పంపించడం, ఇక్కడ ఆర్డినెన్స్ అంతం కాలేదు, అక్కడ అది కాలేదు, ఇది కాలేదు అని టైంపాస్ చేస్తారు. ఇది చాలా మంచిగా. నమస్తే అండి, థ్యాంక్ యూ. నమస్తే.